అన్ప్రెడిక్టబుల్. అంత సీన్ లేదు. అసలు గేమ్ చేంజర్ టైటిల్ కి గేమ్ చేంజర్ మూవీకి ఏమైనా సంబంధం ఉందా? బేసిక్ గా మాట్లాడుకోవాలంటే ఈడు మాట్లాడినట్టు మాట్లాడాలంటే ఇలాంటి మూవీలు మాత్రం ఇప్పుడు రావద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతసేపు ఉన్నా కానీ రొమాన్స్ కావాలి, కిస్ కావాలి, ఇంకా సెక్స్ కావాలి, అలాంటి సీన్స్ ఉంటే దాన్ని క్రేజీ చేసేసి చూస్తుంటాం. అట్లే అదేంది దొంగతనంగా, అదేంది ఎర్రచందనం, ఇవి అయితే ఓకే. కానీ అసలు జనాలకు ఉపయోగపడాల్సిన ఎంత నిజాయితీగా ఉండాలి, ఏంది ముచ్చట అన్నది మనకు అవసరం లేదు. అది ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ప్రజల మెంటాలిటీ కూడా సేమ్ యాస్టీజ్ అట్లే ఉంది. ఇప్పుడు ఈయన మెంటాలిటీ కూడా అట్లే ఉంది. ఈయన మాటలు నమ్మేసి మీరు సినిమా చూడకుండా ఉన్నారనుకో, మీరు అవలపుకలు అవుతారు. నిజంగా మాట్లాడుకోవాలంటే సినిమా ఇప్పుడు తప్పుగా చూసేటోని తప్పుగా కనిపిస్తుంది మిత్రమా. కానీ నేను నిజాయితీగా సినిమా బాగుంది అనుకున్నటువంటి మాత్రం సినిమా మాత్రం ఒక లెవెల్ ఉంది, ఖచ్చితంగా ఒక లెవెల్లో నచ్చుతుంది. నువ్వు అనుకుంటున్నట్టు సెక్స్ సీన్స్ కానీ, ఇంకా కిస్ సీన్స్ కానీ, ఇంకా లవ్ సీన్స్ కానీ ఇలాంటివి ఏముండవు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ప్రౌడ్గా, ఎంత నిజాయితీగా ఉండాలనో, మళ్ళీ ఒక రాజకీయ నాయకుడు ఎంత ప్రౌడ్గా, ఎంత నిజాయితీగా ఉండాలనో, ఒక ఐపీఎస్ ఎంత నిజాయితీగా ఉండాలో చూపించే సినిమా గేమ్ చేంజర్ ఖచ్చితంగా. ఇంకా వేరే వాళ్ళకి ఇక తప్పుగా చూసేటోళ్ళకి తప్పుగా కనిపిస్తుంది. అది మ్యాటర్ చెప్పేది.